అప్పుడు లడ్డూలు పాచిపోయి ఇచ్చానన్నారు కాబట్టి ఇప్పుడు చేతిలో చాక్లెట్ పెట్టి వెళ్ళిపోయారు మోడీ గారు అనే మాటలు వస్తాను. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక సందర్భంలో మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఆ సందర్భంగా చాక్లెట్ తో సరిపెట్టారు కదా. చాక్లెట్ అంటే ఒక స్వీట్ పదార్థం, మరి అలాంటి పదార్థం ఇచ్చారంటే. చెప్పండి, ఇప్పుడు అమరావతి మళ్ళీ పునఃప్రారంభమైంది నిర్మాణాలు అవిని. ఆ సందర్భంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు. ఆ సన్నివేశం మీరు చూశారు కదా, ఏ విధంగా అనిపించింది? నిజంగా ఈ రోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా మనకి ఆంధ్ర ప్రజలకి నిజంగా మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభం అవుతున్నా అనేది చాలా గర్వకారమైన విషయం అండి. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని ఏర్పడి మళ్ళీ అది ఎప్పుడో వైసీపీ ప్రభుత్వం ఇది రాజధాని అన్న ప్రసక్తే లేకుండా ఏదో 3 లడ్డూలు అన్నట్టుగా అక్కడెక్కడ 3 దిక్కున రాజధానులు అన్నారు. అది అసలు ఏమీ లేదు. ఆ డబ్బు అంతా ఏం చేశారు మొత్తం అన్నది పక్కకు మళ్లించేశారు. ఈ రోజున రాజధాని మళ్ళీ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు రాజధానికి ఒక శంకుస్థాపన అనేది చేసి మళ్ళీ రాజధాని అన్నది తీసుకురావడం ఇది గర్వించే విషయం. మా జనసేన పార్టీ తరఫున మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. అయితే ఇప్పుడు శాశ్వతంగా ఉంటది రాజధాని అనుకుంటున్నారా? శాశ్వతంగానే ఉంటదండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంచుమించుగా ఒక 20 ఏళ్ళు వరకు కూడా ప్రభుత్వం ఉంటది. అలాగే పనులు ప్రారంభం వచ్చాక మన మోడీ గారే కేంద్రం నుంచి నిధులు సెలక్షన్ చేసి అలాగే 60,000 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేశారు. అలాగే శాశ్వతంగా ఉండకపోతే ఎలా ఉంటదండి? అది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అలాగే ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ కి. అయితే గతంలో ఒక సందర్భంలో మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఆ సందర్భంగా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అంటూ విమర్శించారు. అందుకే ఇప్పుడు చాక్లెట్ చేతిలో పెట్టారు మోడీ అని కొంతమంది విమర్శిస్తున్నారు. మీరేమంటారు? ఇది చాక్లెట్ కాదండి, ఇది వాళ్ళకి చెప్పు దెబ్బ లాంటిదని పట్టింది. వాళ్ళు 5 సంవత్సరాలు సీఎం కింద ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజధాని అమరావతి రైతులకి రాజధాని ఇక్కడే ఉంటదని బలంగా నిలబడి వాళ్ళ వెనకాల ఆ అమరావతి రైతులకు అండగా నిలిచారు. అన్న మాట ప్రకారంగా కేంద్రంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ రోజు రాజధానికి మళ్ళీ అమరావతి రాజధానిగా వాళ్ళని తీసుకువచ్చి రాజధాని ఒక రోడ్డు ప్రణాళిక తీసుకురావడం జరిగింది. అయితే రాజధాని నిర్మిస్తున్నారు, కేవలం ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఉపయోగం ఏముందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజధాని అనేది ఎక్కడైనా సరే ఒక దిక్కునే ఉంటదండి. అలాగే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ కి అన్నిటికీ దగ్గరగా ఉండేది మన అమరావతి. అక్కడ రైతులందరూ ఎంతో మంది రైతులు ఇచ్చారు స్థలాలు. అక్కడ డెవలప్ చేయటం అందరికీ ఇష్టపూర్వకంగానే రైతులందరూ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజధాని అనేది ఒక రూపు వచ్చి మొత్తం పనులన్నీ అక్కడ జరగడం కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది అనుకుంటున్నారా? కంపల్సరీ జరుగుతుందండి. 100% పనులు జరుగుతాయండి. రాజధాని అమరావతిగా త్వరలోనే దానికి ఒక రూపకల్పన తీసుకొచ్చే బాధ్యతలో మా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానికి 100% రాజధాని అమరావతిగానే పరిగణలోకి వస్తుందండి. ఇప్పుడు అమరావతిలో పునఃప్రారంభ సభ జరిగిందండి. అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికని పంచుకున్నారు. ఆ సందర్భంలో చాక్లెట్ కూడా ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు రమ్యజ్యోతి బిల్లా, డబుల్ నియోజకవర్గం, జనసేన పార్టీ. మరి మోదీ గారు ఆయన ఇచ్చిన చాక్లెట్ సందర్భం అంటే అది ఆయనకి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన శైలి ప్రకటించిన విధానానికి, అలాగే ఆయన చూపించేటువంటి ఆ విధానాలు అన్నిటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి చనువు ఏదైతే ఉందో అది మనకి ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తున్నారు, మొత్తం అంతా అమరావతి మీద పెడుతున్నారు కాన్సన్ట్రేషన్, మిగతా ప్రాంతాలకు అభివృద్ధి ఉండట్లేదు అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? ప్రథమంగా అమరావతి ఆల్రెడీ ముందే దాన్ని తీసుకున్న ఇనిషియేషన్ అండి. సో దాని వల్ల ఇప్పుడు అమరావతికి ఏదైతే ముందు ప్రీవియస్ గా జరిగిందో దానికి శంకుస్థాపన ఏదైతే చేశారో దాన్ని అన్నిటినీ కూడా ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేయడానికి ఇప్పుడు స్టార్ట్ చేశారండి. అయితే ఇప్పుడు పాలన ఎలా ఉందంటారు?
అద్భుతంగానే ఉందండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రోడ్లైనా కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్ ఎక్కడైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినా వాటన్నిటికీ కూడా వెంటనే స్పందించి అలాగే వాటికి త్వరగా జరిగేలాగా చూసుకుంటూ, అలాగే ఆయన తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి 5 శాఖలు కూడా అలాగే అడవికి సంబంధించినవి అయినా కానీ, ఇప్పుడు రెడ్ శాండిల్స్ ని ఎవరైనా దొంగలించడం జరిగితే వాటికి వెంటనే స్పందించి వాటిని అరెస్ట్ చేసి వెంటనే ఆ చర్యలు తీసుకొని, అలాగే ఎవరైనా ఒకవేళ కట్టింగ్ చేస్తున్నట్లయితే దానికి వెంటనే మళ్ళీ ఎఫారెస్టేషన్ అనేది జరిగించాలి అని చెప్పి ఆయన దృఢ సంకల్పం తీసుకోవడం, ఇలా ఆయన తీసుకున్న ప్రతి శాఖలోని కూడా ఆయన కంటే ఒక మార్క్ తీసుకుని వస్తున్నారు. అయితే సంక్షేమం ఇంకా అందట్లేదు, ఎవరికి సూపర్ 6 అమలు చేయట్లేదు అన్న దాని గురించి ఏమంటారు? అన్ని ఒకేసారి జరిగిపోవు కదండి. మనకు ఉన్నది ఆల్రెడీ జగన్ గారు లోటు బడ్జెట్ ని మనకి అందించి ఆయన మరి పాలన నుంచి లేకపోయారు. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందండి. ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ క్రమంలోనే ఇప్పుడు మనకి తల్లికి వందనం కార్యక్రమం అయినా కానీ ఇలా ఒక్కొక్కటి జరుగుతూ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. మే నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇప్పుడు జూన్. చెప్పండి, ఇప్పుడు మొన్న అమరావతి సభలో మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారు? చాక్లెట్ అంటే ఒక స్వీట్ పదార్థం. మరి అలాంటి పదార్థం ఇచ్చారంటే అమరావతి కూడా ఎంత తొందరగా స్వీట్ గా తయారవుతున్నది ఆ చాక్లెట్ లోనే అర్థం ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మోడీ గారికి చాలా వీరభిమానం. ఎవరన్నా ప్రధానమంత్రిని అభినందించే నాయకులు చూసా కానీ ప్రధానమంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నాడంటే మా నాయకుడి మీద ఉన్న గౌరవం, అభిమానంతో బాగా గౌరవిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అమరావతి కూడా ఒక 2-3 సంవత్సరాల్లో తయారవుతుంది. మళ్ళీ అదే టైంకి మోడీ గారే వచ్చి ఓపెన్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మరి 60,000 కోట్లు అమరావతికి ఇవ్వడం అంటే మాటలేం కాదు. మన దేశంలోనే పలు రాష్ట్రాల్లోనే అలాంటిది మన అమరావతికి, మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం చాలా మేము ఆనందంగా, గౌరవంగా కూడా భావిస్తున్నాం ప్రధానమంత్రి గారిని. అయితే అమరావతి శాశ్వతంగా క్యాపిటల్ గా ఉంటది, దానికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటున్నారా? ఏముండదండి, ఇంకా శాశ్వతంగా ఉండే రాష్ట్ర అమరావతిని శాశ్వతంగా ఉంచారు. మన రాజధాని కూడా అదే. ఇప్పుడు ప్రభుత్వం కేవలం ఒక నగరం మీద పెడుతున్నారు దృష్టి అంతా, మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎలా అని అడుగుతున్నారు. దాన్ని మీరేమంటారు? ఇవాళ రాష్ట్రంలో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎక్కడ చూసినా రోడ్లు గుంటలు పడిపోయి ఉంటాయి. నేను గతంలో వైఎస్ఆర్ పార్టీయే, ఎక్కడికి వెళ్ళినా రోడ్ల గురించే మాట్లాడేవారు తప్ప రెండో దాని గురించి కాదు. ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన 9 నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఎక్కడ రోడ్డు పలానా దిక్కున కొయ్యి ఉందని చెప్పుకోవడానికి కూడా లేదు. అయితే బాగుందంటారా పరిపాలన? చాలా చాలా బాగుంది. అయితే సంక్షేమ పథకాలు అందుతులేదని కొంతమంది అంటారు. సంక్షేమ పథకాలు అంటే ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారండి. రేపేమో అమ్మ ఒడి వేస్తుంది, తల్లికి వందనం వేస్తున్నారు. అలా ఒకటి చేసుకుంటూ వస్తారు. ఏంటంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని లేట్ అవుతుంది. దాని మీద ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కూడా. మేడం చెప్పండి, నిన్న మోడీ గారు వచ్చారు, ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి వెళ్లారు, పునఃప్రారంభించారు రాజధాని పనులు. ఆ సందర్భంగా చాక్లెట్ కూడా ఇచ్చారు. ఎలా చూస్తారు ఇవన్నీ కూడా? కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా శాశ్వత పరిష్కారాలు చూపించి ప్రజలకి అభివృద్ధి దిశగాను, ప్రజలకు అనుకూలంగా ఉండేలాగాను, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎలా అయితే స్వేచ్ఛ జీవితాన్ని గడపాలో ఆ విధంగా ఉండేలాగా పరిపాలన సాగుతోంది. అదే విధంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తన ఒక వ్యూహాత్మకంగా ఆ నిర్మాణాన్ని ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. మళ్ళీ దాన్ని ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక దేశ వ్యాప్తంగానే ఒక నిర్మాణాత్మకంగా చూసే విధంగా అమరావతి ఉండబోతోంది. అయితే ఇప్పుడు శాశ్వతంగా అమరావతి రాజధాని ఉండబోతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే నిర్మాణం సాగుతోంది. ఇకపై ఇదివరకు కొన్ని కారణాల వల్ల విడిపోవడాలు అవి జరిగాయి. ఈసారి ఇంకా అలాంటివి ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఐక్యతతో ఉంటారు ఆంధ్రప్రదేశ్ అంతా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తోందో వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకని ప్రజలతో సహా, నాయకులతో సహా అందరం కూడా ఐక్యతతో చేసుకుంటాం కాబట్టి ఇది శాశ్వతమైన రాజధానిగా ఉండబోతోంది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఉపయోగం లేదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటారు కొంతమంది.
ఇది ఒకే ప్రాంతం అని ఎందుకు అనుకుంటున్నారు? అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండబోతోంది. అక్కడి నుంచి కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వినూత్నంగా అభివృద్ధి జరుగుతోంది. ఆల్రెడీ ఆ రాజధాని స్టార్ట్ అవ్వకుండానే అభివృద్ధి స్టార్ట్ అయిపోయింది. దాన్ని బట్టే మనం చూడొచ్చు. ఒక ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాలకి. కాకపోతే ఒక కేంద్ర బిందువు ఉండాలి కాబట్టి అమరావతిని కేంద్రంగా తీసుకున్నది సెంటర్ గా ఉంటుంది కాబట్టి అది దాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వినూత్నంగా జరుగుతాయి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఒక సందర్భంగా విమర్శించారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయట్లేదని. అప్పుడు లడ్డూలు పాచిపోయిన ఇచ్చానన్నారు కాబట్టి ఇప్పుడు చేతిలో చాక్లెట్ పెట్టి వెళ్ళిపోయారు మోడీ గారు అనే మాటలు వస్తాను. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అప్పటి పరిస్థితులను బట్టి ఆ విధంగా జరిగి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఇలా విమర్శించే వాళ్ళందరికీ ఒక చెంపపెట్టుగా ఆ నిర్మాణం ఉండబోతోంది. ఖచ్చితంగా వేచి చూడండి. 3 సంవత్సరాల్లో దాన్ని ఒక సింగపూర్ మాదిరిగా ఒక నిర్మాణాత్మకంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. అది చూసిన తర్వాత ఈ విమర్శించిన వాళ్ళందరికీ ఒక చెంపపెట్టుగా ఉండబోతోంది. చెప్పండి, ఇప్పుడు అమరావతి పనులు పునఃప్రారంభం అయ్యాయి. ఇప్పుడు రాజధాని కడుతున్నారు. అక్కడ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకే వేదిని పంచుకున్నారు. ఆ సందర్భంగా మోడీ గారు అక్కడ చూస్తే చాక్లెట్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఇదంతా ఎలా చూస్తారు? చాక్లెట్ తో సరిపెట్టారు కదా. మనకి వేల కోట్లు పెట్టి పునర్ప్రారంభించారు అమరావతిని. ఇప్పటి వరకు ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిపోయింది. ఇప్పటి నుంచి పనులు చేపట్టి మన రాష్ట్రానికి మంచి రాజధాని, దేశం ఇప్పుడు గర్వించే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి అన్ని వేల కోట్లు పెట్టి మనకి రాజధాని నిర్మాణం చేయబోతున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఒక రాజధాని లేని రాష్ట్రం అని ఒక మనకి సపరేట్ స్టేటస్ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు రాజధాని వస్తుంది, మనకి సపరేట్ స్టేటస్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి చాలా సంతోషపడాలి. మోదీ గారు వచ్చి పునఃప్రారంభానికి ఆయన అవకాశం ఇచ్చి పునఃప్రారంభించారు. మన రాష్ట్రానికి అమరావతి రాజధాని వచ్చిందంటే మనకి ఇంకా చాలా చాలా బాగుంటది. ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి పదవులు నడపడానికే మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఆయన మన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నారు. వేల కోట్లు వెచ్చించి ప్రతి ఒక్క దానికి కూడా ఒక రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి కానీ, రోడ్లే కానీ, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లే కానీ, ఇంకా బోలెని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఇంకా పరిగెడుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు కూడా మనకి ఎటువంటి బెంగ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రజల కొరకు పుట్టిన మనిషి. మనమైతే మన కుటుంబాలకి మనం ఏం చేసుకోవాలని చూసుకుంటాం. కానీ ఈయనైతే ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, ఇంకా ఇలాంటి విషయాల మీద ఆయన ఎప్పుడు కూడా ఫోకస్ పెడతా ఉంటారు. ఆయన అందుకోసం బ్రతుకుతున్నారు కూడానే. అలాంటి నాయకుడి వల్ల మనకి ఇప్పుడు రాజధాని మరియు పునర్ప్రారంభం అవుతుంది. మనకి చాలా సంతోషంగా ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో తెలివైన వ్యక్తి. ఆయన మనకు కూడా మన ముఖ్యమంత్రిగా ఉండి మనకి అసలు ఇప్పటికే అయిపోను కొంతమంది వెర్రి వాళ్ళు ఏంటంటే రాజధాని నిర్మాణం జరగకుండా ఆప్ చేస్తారు. లేకపోతే ఇప్పటికే మనకి ఇక్కడ రాజధాని వచ్చేసిను. ఇంకా ఈ రాబో రోజుల్లో మనకి చాలా సంతోషంగా ఉంటది. మనకి మంచి రాజధాని రాబోతుందని చాలా గర్వంగా ఉంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంగా మోడీ గారిని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం అవ్వలేదు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని విమర్శించారు. అందుకే ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారు మోడీ గారు, అది గుర్తుపెట్టుకుని అని కొంతమంది అంటున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? అదేంటండి, రాజకీయం అన్న తర్వాత బోళ్ళని విమర్శలు వస్తాయి. వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు అనుకోవచ్చు. అలా అయితే ఎవరు రాజకీయంలోకి రావక్కర్లేదు. అవును, అన్ని టైంలో అంటారు, ఇన్ని టైంలో వింటారు. అప్పుడు సరిదిద్దుకుని మన లోపాలు సరి చేసుకుని వెళితేనే కదా మనం ముందర సాగలుగుతాం. అప్పుడు ఏదో అన్నారని అదే పట్టుకుని కూర్చుంటే ఇప్పుడు మనం ఈ రాజకీయాల్లో ఉండక్కర్లేదు, వెళ్ళిపోవాలి ఎక్కడికక్కడికి. అయితే ఇప్పుడు అమరావతి శాశ్వతంగా రాజధానిగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈ పరిపాలనలోనే మనకి రాజధాని పూర్తయిపోద్ది. అలాంటప్పుడు ఎలా ఆగిపోద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనకి ఇదే రాజధాని కింద ఉంటది. అది నిజం కూడానే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా పిఠాపురం ప్రజల అభిప్రాయం. ఇలాంటి పబ్లిక్ టాక్లు ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.